కుంభరాశి వారికి ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో రవి గురుడు, సప్తమంలో బుధుడు, అష్టమంలో కుజకేతువుల గ్రహ సంచారం జరుగుతున్నది. ఈ వారాంతరం ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలు లేదా నష్టాలు, వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలలో కొంత ఇబ్బందికరం కనబడుతున్నది. లేదా జీవిత భాగస్వామి ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొక 2 రకాలుగా ఉండే అవకాశం ఉన్నది. లోతైన పరిశోధన, రహస్య జ్ఞానం లేదా ఆధ్యాత్మిక సాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని పాత ఆరోగ్య సమస్యలు బాధ పెట్టే సూచనలు ఉన్నవి. వాటిని జాగ్రత్తగా ముందే వైద్యుని దగ్గరికి వెళ్ళి జాగ్రత్త పడటం మంచిది. మీ భావోద్వేగాలు తీవ్రంగా లోతుగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి, రూపాంతరం చెందడానికి ఇది ఒక ముఖ్యమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇతరుల నుండి లేదా ఉమ్మడి వనరుల నుండి సహాయం అందే సూచనలు కనబడుతున్నవి. వాటిలో కొన్ని షరతులు ఉండే అవకాశాలు ఉన్నవి. మీ పని నైన్యతపై శ్రద్ధ వహించండి. ప్రేమ సంబంధాల పట్ల మీరు సున్నితంగా ఉంటారు. ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోండి. ఎందుకంటే మనకు వచ్చే జీతం ఒకటైతే ఇంట్లో స్త్రీల ప్రకారంగా కూడా పిల్లల ప్రకారం కూడా ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉన్నవి. ఇంటికి పురుషుడు దాన్ని అధిగమించి ముందుగానే తెలుసుకొని ఖర్చులు నిదానపడటం మంచిది. వీరు గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు అజీర్ణంతో బాధపడవచ్చు. తెలియని భయం మీ మనసును బాధ పెట్టవచ్చు. చట్టపరమైన విషయాలలో మీకు నష్టం జరిగే సూచనలు ఉన్నవి. శత్రువులు కూడా అనుకూలంగా మారుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు అందిన లాభాలతో ఊరట చెందటం మంచిది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారిపై ఆరోపణలు తొలగుతాయి. విద్యార్థులు కొత్త విషయాలలో ముందుకు సాగుతారు. మహిళలకు కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉన్నది. ఈ రాశివారు చేయదగినవి: ఆర్థిక విషయాలపై లోతైన విశ్లేషణ, బీమా లేదా పన్ను సంబంధిత పనులు పూర్తి చేయటం, పాత అప్పులు తీర్చడం వంటివి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాలు చర్చించడం మంచిది. ఈ రాశివారు చేయకూడనివి: ప్రమాదకరమైన పనులు చేపట్టడం, కొత్తగా పెద్ద మొత్తంలో రిస్క్ చేయడం వంటిది కూడా ఫ్యూచర్లో ఇబ్బందికరం కనబడుతున్నది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరమైన వాదనలు సహా మన సోదరులతో వంటివి చేస్తూ ఉంటారు. వాటిని ముందుగానే తెలుసుకోండి. ఇతరుల నుండి అతిగా ఆశించడం వంటివి కూడా తగ్గించుకోవడం మంచిది. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన: శివారాధన లేదా మృత్యుంజయ జపం చేయడం వలన ఆటంకాలు తొలగి ఆరోగ్యం మెరుగుపడుతుంది, జ్ఞానం పెరుగుతుంది. అన్ని విషయాలలో సంయమనం పాటించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ గమనం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.